కుసుమహార కుసుమహార కుసుమహార. ఇప్పుడు స్మృతి 24వ క్లిప్పు. ఇది కూడా 6-7 లహరిలో పేజ్ 23. విషయం ఏంటంటే గాయత్రి ఆరాధన నుంచి కుసుమనామ సంకీర్తనలోకి నిమగ్నమవుట. ఇది చక్కటి లీల. క్రీస్తు శకం 1930 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరుగుతున్న ఉత్సవాన్ని కేవలం చూచి వద్దామని శ్రీ నరసింహం గారు వెళ్ళారట ఒక భక్తుడు. ఆ తర్వాత అక్కడ అరుణాది భక్తులతో ఒకరి అభ్యర్థన వలన ఆ సంవత్సరం ఆగస్టు నెలలో అక్కడ జరిగే నామ సంకీర్తనలో పాల్గొనేందుకు ఈయన వెళ్ళారు, శ్రీ నరసింహం గారని. ఆ గ్రామంలో ప్రతివారం నిర్దిష్టమైన ఒక రోజున నారాయణ చౌకీని అంటే నారాయణ పీఠాన్ని అంటే నగరోత్సవంగా శ్రీల రామానుజ అనేవారు నిర్వహిస్తుండేవారు. అదేవిధంగా రాష్ట్రంలోని భక్తులు శ్రీ ఠాకూర్ హరనాథ్ పటాన్ని పట్టుకుని వచ్చి నగర సంగీతం చేసుకుంటూ నిర్ణయింపబడిన చోటుకు చేరుకొని చాలాసేపు సంకీర్తన కొనసాగిస్తుండేవారు. అలాంటి సంకీర్తన జరుగుతుండగా పైన చెప్పిన శ్రీ నరసింహం గారు తన మెడ మీద అంటే వీపు మీద ఎవరో పసిపిల్లవాడు ఆడుకుంటున్నట్లుగా అనుభూతి చెందారు. వెనక్కి తిరిగి చూస్తే ఆయనకి ఎవరు కనిపించలేదు. ఆ తర్వాత నన్ను అంగీకరించు అని ఒక సందేశం ఒకటి వినిపించింది. అయినా దానిని కూడా లక్ష్య పెట్టలేదు. ఆ తరువాత ఒక రోజున సాయంత్రం ఆయన తన అలవాటు చొప్పున ఒంటరిగా షికారు వెళ్తూ తన ఇష్టగాయత్రిని జపం చేసుకుంటూ నడక సాగించారు. అయితే హరనాథుడు వచ్చి ఆయన హృదయమంతా ఆక్రమించి ఉండటం వలన ఆయన తన ఇష్టగాయత్రి జపం చేయలేకపోయారు. చివరకు హరనాథ ప్రభు ఏమన్నారంటే, నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్పక తప్పలేదు వీరికి. అప్పుడు ఆయనకు పరమశాంతి లభించినట్లు అనిపించింది. ఆ తరువాత క్రీస్తు శకం 1930 సంవత్సరమున డిసెంబర్ 19వ తేదీ సాయంకాలం షికారుకి వెళ్తూ హరనాథ నామాన్ని పాడుకుంటుండగా ఠాకూర్ హరనాథుని ఆత్మ నరసింహం గారి హృదయంలో ప్రవేశించి తన బోధన ప్రకారం జీవితం గడపమని సలహా ఇచ్చారు. అలా కొన్ని రోజుల తర్వాత హరనాథనామ సంకీర్తన చేయడం నిమగ్నమయ్యారు. ఆయన ఠాకూర్ హరనాథుని సశరీరంగా చూడగలిగారు. ఆయనకు హరనాథుని సాక్షాత్కారం లభించిందని అర్థం. ఈ విషయాన్ని వివరంగా వ్రాసి పంపమని నేను ఆయన్ని కోరాను. ఠాకూర్ తనతో ఎలా క్రీడిస్తున్నాడో చక్కగా వివరిస్తూ ఆయన నాకు పెద్ద లేఖనం రాశారు. స్థలాభావం చేత ఆయన రాసిన వివరణాత్మకమైన సమాచారాన్ని అంతటిని ఇక్కడ ప్రకటించలేకపోతున్నాను. దానిలో ఒక చోట వ్రాయబడి ఉంది ఏమిటంటే, నా జీవితంలో ఒక దివ్య ఆవేశానికి లోనైన కాలమని అనుకుంటున్నాను. నేను ప్రభావింపబడ్డాను. ప్రభు నా వంట ఎల్లవెళ్ళ ఉండేవారు. ఆఫీసు గురించి కానీ ఇంటిని గురించి కానీ ఏ భావనకు ఏ ఆలోచనకు నా మనసులో చోటు ఉండేది కాదు. ఒకానొక పరవశమైన భావంతో ఎప్పుడు మత్తిల్లి ఉండేవాడను. ప్రభుని అంగీకారం లేనిదే ఏ చిన్న పనిని కూడా చేసేవాడను కాదు. అది అయిపోయింది. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ప్రభు ఉన్న టేక్ నేనేం ఈయనే రక్షిస్తాడు. ఇప్పుడు ఈ కాలంలో కలియుగంలో ప్రేమ కావంటి అర్హత కలిగిన వాడు విశ్వప్రభు, విశ్వమంతా చూస్తున్నవాడు, గమనిస్తున్నవాడు హరనాథ్. ఇప్పుడు గాయత్రిలో ఒక పాయింట్కి చేరబట్టి అంటే అమ్మదై పొందబట్టి అయ్య చేతిలో పడ్డాడు. అదే కదా దేవి భాగవతంలో కూడా మా గురువుగారు అంటుండేవారు, మాధవరావు నాన్నగారు. దేవి భాగవత మొత్తం చదివితే దేవి తీసుకెళ్ళి శ్రీకృష్ణుని చేతిలో పెడుతుందంట. సో అమ్మదయ వల్ల, ఈ ప్రకృతి దయ వల్ల పురుషుణ్ణి పొందగలము. కనుక ఈయన గాయత్రిలో ఒక పాయింట్కి చేరాడు కాబట్టి హరనాథ్ చేతిలో పడ్డాడు. అందుకే ఉన్నాడు, కృష్ణ అని పిలిపిస్తాను పట్టుకుని పక్షిని అన్నాడు.
నా అభిప్రాయం అంటే ఇస్కాన్ వాళ్ళ చేత కృష్ణ అనిపిస్తున్నాడు ప్రభువు, పరమ ప్రభువు, ఈయన విశ్వప్రభు, గోలో కృష్ణుడు కాబట్టి ప్రాక్పశ్చిమ ఏకం చేస్తా అన్నాడు. వాళ్ళు అంటున్నారంటే ఈయన ప్రభుదయ్యే. అలాగే కాళీ భక్తుడు కూడా ప్రేమకు దారి చూపమని అడగా బయట ఉన్న పిచ్చివాడిని చూపించింది అయినారనా. సో ప్రేమ కావాలి అంటే ఎవరైనా సరే హరనాథ్ దగ్గర రావాల్సిందే. టేకనీనే హరనాథ్ వచ్చి పట్టుకుంటాడని చెప్పి ఇష్టగాయత్రి చేస్తున్న అతను కూడా టర్నప్ అయ్యాడంటే మనకి ఎంతకన్నా లీల ఏం కావాలండి. అద్భుతమైన ఉదాహరణ కుసుమహార కుసుమహార కుసుమహార.